కానీ భయపడాల్సిన అవసరం లేదు. నేను మరలా 25,000 రిపోర్ట్ చేసి 3 నెలల మరలా పోయాను. కొన్ని లక్షల కోట్ల వైరస్ ఉంది. లివర్ కోట్ల వైరస్ ఉంది. కోట్ల వైరస్ జీరో అయిందంట. ఏమైంది? జీరో. హాస్పిటల్లో తీసుకున్నాను. ఉన్నాయి జీరోగా మాట్లాడాలి. దేవుడు నువ్వు ఉన్న స్థలానికి రాగలడు. ఈ పరిస్థితుల్లో మరో రకంగా భయపడదు అంటున్నాడు దేవుడు. అయ్యా విడిచిపెట్టాడు. మాకు దూరంగా ఉండదు. అయ్యా మమ్మల్ని పట్టించుకోకు. నువ్వు మా దగ్గరికి రా. నువ్వు మాలో నువ్వు మాకు కావాలి ప్రభు. దయచేసి చెప్తున్నాను, ఎవరికి కష్టం వస్తే వాళ్ళ కష్టం వాళ్ళకి తెలుసు. ఎవరికి దుఃఖం వాళ్ళకి ఒకరికొకరికి అర్థం కాదు. ఒకరికి అర్థం కాదు. కానీ పరిశుద్ధ దేవుడు ఒక్క మాట నేను చదివి ముగిస్తాను. ఏమన్నాడంటే, యెహోవా నీవు మమ్మను నీకు తిప్పిన ఎడల మేము తిరుగుతాము. మా పూర్తి మాకు మరలా పూర్వస్థితి కావాలి. సంతోషం బలం కావాలి. ఒక్కొక్కరికి దయచేసి నేను చెప్తాను, ఒక సేవకుడు దేవుడితో మనుషులు చెప్పుకుంటున్నా. నేను ఎవరు చెప్పుకోవాలి? దేవా నా కష్టం తీసి నా శక్తి తీసి నన్ను దయ్యా దేవుడు ప్రార్థన చాలా మంది మనం విసిగిపోతాం. ప్రార్థనతో చేసి జవాబు రాకపోతే విసిగిపోకు, అలిసిపోకు, మర్చిపోకు. నీ హృదయంలో చేసుకో. 10 నిమిషాలు నువ్వు దేవుడితో మాట్లాడుకో. నీ ఇష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు పరిష్కారం ఉంది. నీ జీవితానికి పరిష్కారం ఉంది. నీకు ఒక మంచి భవిష్యత్తు ఉంది బిడ్డ. అందుకనే దేవుడు అడుగుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు, అయ్యా మా పూర్వస్థితి మాకు దయచేయండి. మరలా మేము ఎలా ఉన్నామో పూర్వము అలాగ ఉన్నాం దేవా. మమ్మల్ని విడిచిపెట్టుకో, మమ్మల్ని మర్చిపోకయ్యా, మమ్మల్ని వదిలిపెట్టకయ్యా. బిడ్డ నేను ముగిస్తున్నా. ఈ చివరి క్షణంలో నిజంగా వ్యక్తిగతంగా ఎవరు ఏ కష్టాలలో ఉన్నారు చెప్పుకోలేదు. ఎవరు దుఃఖంలో ఉన్నారు, ఎవరు వ్యాధితో బాధపడుతున్నారు. నేను ఒకటైతే సవాల్ చేసి చెప్తున్నాను, దేవుడు చచ్చిపోయిన లాజరును లేపిన వాడు నీ వ్యాధుల నుంచి నీకు విడుదల ఇస్తాడు. భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనుషులం కొన్నిసార్లు గుండె చెదిరిపోతాం, మనసు చెదిరిపోతాం, మనుషులం మూగమలం అయిపోతాం. మనకు వచ్చే కష్టాలు బట్టి కొన్నిసార్లు మనం ఇక మన లైఫ్ అయిపోయింది అనుకుంటా భయపడతాం. దేవుడు గొప్పగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఈరోజు నువ్వు ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చి ఈరోజు నువ్వు దేవుని యొక్క స్వరం వినడానికి వచ్చావు. దేవుడి యొక్క ప్రవచనం వినాలని వచ్చావు. దేవుడు నా జీవితంలో ఏదో ఒక అద్భుతం చేయాలని వచ్చావు. 100% దేవుడికి అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా పూర్వస్థితి, మరలా వైభవం. నేను చెప్తున్నా, జీవితంలో ఓటమి మనకు లేదు, గెలిపే ఉంది. సాతానులు ఆల్రెడీ ఓడిపోయాయి, అవి పతనం అయిపోయినాయి. కేవలం శోధిస్తున్నాయి కానీ అవి పతనం అయిపోయినాయి.
వాటి గురించి మీరు పట్టించుకోకండి. దేవుడు తెలిసిన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నేను మీతో ప్రార్థిస్తాను. మీరు ఎందుకంటే విసిగించొద్దు అనుకున్నాను. ఎండాకాలం మీకు ఎక్కువ సమయం దైవ సేవకుడు వాక్యం చెప్పారు. నా సాక్ష్యంతో ముగించాలనుకున్నాను. నేను ముగిస్తున్నాను. నేను ఒక విషయం మీకు చెప్తున్నాను. మీరు ఇక్కడ మీ కుటుంబాలు పక్షాన మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు. మీ వ్యాపారాల పక్షాన మీకున్న కష్టాలు, మీకున్న అప్పులు, మీకు భారంగా ఉన్నాయి. కుటుంబంలో పిల్లల విషయాలు, వాటన్నిటిని కూడా ఒక ఆశీర్వాదకరంగా మార్చుకొని మీ ఇంటికి వెళ్ళండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను మీకోసం ప్రార్థన చేసే ముందు మనం కానుకలు సమర్పించుకొని దాని తర్వాత ఆశీర్వాదంతో మీకు అందరికీ స్వస్థత చేస్తాం. త్వరగా మీరు ఇంటికి వెళ్తారు. దయచేసి కానుకలు ఈ సేవ కొరకు మీరు సాయం చేయండి. ఊరికే పదే చెప్పడం బాగుండదు. దయచేసి 4 కానీ ఆదేశంలో వీటన్నిటి కొరకు మీ సహాయం దేవుడు ఈ ప్రేరణను బట్టి మీరు సాయం చేయండి. దేవుడు ఆశీర్వదిస్తారు.